మనము పరిశుద్ధమైన బలి ఎద్దుకు మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధమైన బలలో పాలు పొందిన ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. వాగ్దానాలను గురించి మనం ధ్యానిస్తాం. అసలు వాగ్దానాలు ఎందుకు, బైబిల్ మనకు ఉండగా ఈ వాగ్దానాలు ఎందుకు అని మనం అనేకసార్లు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యంలో నుండి ఈ వాగ్దానం యొక్క ప్రాముఖ్యత మనం ధ్యానిద్దాం. 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము 22వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలు మీ భాగాలు స్పష్టంగా అర్థమని చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తు. గట్టి చదవాలి. చదువు రాకపోతే తప్పు లేదు. చదువు వచ్చి చదువు రాకపోతే దేవుళ్ళు ఎక్కడుతారు మనల్ని. మనము దీనులుగా ఉండాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని గట్టిగా గంభీరంగా చదవాలి. ఏదో మీకు లోపల చదువుకున్నారనుకోండి, అది ఆత్మీయమైన గర్వం. వీళ్ళు చెప్పేది మాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. ఎంతో మృదుత్వంలో చదవాలి, గట్టిగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. రైట్. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. చదువు వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాకపోతే తప్పులేదు. గట్టి చదవండి మాట. 20 వచ్చిన గట్టి చదవండి. ఆ 21 కలిసి చేద్దాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచిన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన ముద్ర వేసి మన హృదయములో మన ఆత్మను సంచి కరువును అనుగ్రహించున్నాడు. మరొక మాట 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చేద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. మన సార్వత్రిక సంఘ వాగ్దానం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం కలిసి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం కలిసి చదవండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు మాటలు నమ్మకమును నిజమైనవి గనుక వ్రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. రెండోది ఏంటి? రెండోది ఎక్కడుంది? మొదటి సమయాలు చదివి చెప్తున్నారా? రైట్. మొదటి సమయాలు 30:19. సమయాలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారెత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మూడవది ఏంటి? యోవేలు గ్రంథము చెప్పాలి. యోవేలు గ్రంథము అమ్మా 2 అక్కడ బైబిల్ ఉందా? పక్కన ఉందా? యోవేలు గ్రంథం తీయండి. 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది
మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసే సంవత్సరాల పంటను మీకు మరలా నిట్టును. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యవనస్తులే మోకరించలేకపోతున్నారు. మా ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, జీవము గల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు. ఈ 2025 జనవరి నెల మొట్టమొదటి దినాన్న దేవా మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు వందనాలు. మేము మిమ్మల్ని ఆరాధించట్లో మీరు సహాయపడ్డారు. దేవా, మీరు ఎలాంటి వారో మీ గుణాతిశయములు మెరగడానికి దేవా రక్షణకర్తగా ఉన్నందుకే వందనాలు. బలవంతుడైన దేవుడిగా ఉన్నందుకు వందనాలు. యుద్ధ శూరుడైనటువంటి దేవుడివి, దీనులను లేవనెత్తేటువంటి దేవుడివి దేవా. అటువంటి గొప్ప దేవుణ్ణి మేము దేవునిగా కలిగి ఉండటానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయాన్న అనుగ్రహించిన పరిశుద్ధమైన బలను బట్టి వందనాలు. బలలో పాల్పొందే ముందుగా ఓ పరిశుద్ధాత్మదేవ, మా హృదయాలను పరిశోధించి దేవా పరీక్షించండి తండ్రి. మీకు ఆయాసకరమైన మార్గము మా ఎందున్నదేమో చూసి దేవా కడిగి శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం. మీరు చూసే దేవుడివి, మాట్లాడే దేవుడివి, మా యొక్క క్రియలన్నీ బాగుగా ఎరిగినటువంటి దేవుడివి. మా హృదయంలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, దుష్టత్వం ఎరిగినటువంటి దేవుడివి. మీరు మౌనంగా ఉండే దేవుడు కాదు. ప్రతి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఎవరు నశింపవలదని ఓరిమితో పశ్చాత్తాపంతో పడాలని మీరు కోరుతున్నందుకై వందనాలు. అందుకని తిరిగి దేవా మీ బలెదుగు తీసుకొచ్చిందకాయ వందనాలు. కనుక ఈ మాటలు ఆస్వాదించి విరిచి మాకు పంచిపెట్టండి. నన్ను కూడా మీరు వాడుకోండి. ఈ వాగ్దానాల గురించి వారికి వివరిస్తుండగా ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మీ నోటున్న మాటను నోట ఉంచి మీ అరచేతులు కప్పి నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనం చదివిన భాగము ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయుల గురించి రాస్తూ, కొరింథీయులు జ్ఞానవంతులు, ఈ కొరింథీయులు ఎలాగైనా ఉండొచ్చు, ఈ కొరింథీయులు తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు. అందుకే ఆ దినాల్లో ప్రపంచం అనేది ఏమనేదంటే లైక్ ఏ కొరింథియన్, అంటే కొరింథీయులాగా మనం ఉంటే బాగుండ్రా అనేవాళ్ళు. వాళ్ళు మహాజ్ఞానవంతులు. అందుకని అపోస్తులైనటువంటి పౌలు ఈ జ్ఞానవంతులకు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఒక మంచి మాట వాడాడు. ఈ జ్ఞానము పరిపూర్ణులైన జ్ఞానవంతుల మధ్య, చూడండి ఆ మాట రాశాడు. ఇది పౌలు చెప్పిన మాట చూడండి. ఈ కొరింథీ సంఘం అంటే ఆషామాషమైనది కాదు. చూడండి 2వ అధ్యాయము, ఇక కనబట్లేదు, పరిపూర్ణ జ్ఞానుల మధ్య కరెంట్ పోయింది. బోధించుచున్నాము. రండి 6వ వచనం. చదవమ్మా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. చాలు. ఎవరండి వీళ్ళు? కొరింథీయులు ఎవరు చెప్పండి? ఎవరండి వీళ్ళు? పరిపూర్ణులైన జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతుల మధ్య దేవుని వాక్యం అనే జ్ఞానాన్ని బోధిస్తూ, ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమన్నాడంటే 6వ వచనంలో చూడండి, కంటిన్యూ చేయమ్మా. అది లోక జ్ఞానము కాదు, పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. చాలు. కాబట్టి ఇక్కడ ఈ కొరింథీ ప్రజలు వారు చాలా జ్ఞానవంతులు, చాలా విద్యావేత్తలు. అలాంటి వారి మధ్యలో దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఎంత గట్స్ ఉండాలి,
ఎంతో ధైర్యం ఉండాలి, ఎంతో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అలాంటిది పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మేము దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాము అంటే ఇది ఆషామాషి సామాన్యమైనటువంటి ప్రజల మధ్య కాదు, కాబట్టి చదువులేని ప్రజల మధ్య కాదు. ఇప్పుడు చూడండి, చదువులేని ప్రజలు ఏంటండి, ఎవరు చెప్పింది ఏదో నమ్మేస్తారు వాళ్ళు. అందుకే సామెతల 30వ అధ్యాయంలో మనుషులు పశుప్రాయులు అన్నాడు. నరులు కొన్ని వివేచ జ్ఞానము లేదు, ఏం చెప్పినది వారు ఏం చేస్తారు, నమ్ముతారు. అయితే జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, వివేచిస్తాడు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు, అది కరెక్టా కాదా, అది అలాగుందా లేదా వివేచిస్తాడు. అయితే ఈ యొక్క జ్ఞానవంతుల మధ్య దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తున్నాడు, దేవుని వాగ్దానాలు పరిచయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 1 కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు మనం చూస్తే ఈ 16 అధ్యాయాల్లో అనేకమైన సంగతులు చెప్పాడు. అంటే ఇప్పుడు సమయం లేదు కనుక. అయితే 2 కొరింథీ పత్రిక వచ్చేటప్పటికి పౌలు ఒక మంచి మాట ఇక్కడ ఏమనంటే దేవుని వాగ్దానాల గురించి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్నా క్రీస్తునందు ఎలా ఉన్నాయండి, అవునట్టుగానే ఉన్నాయి. ఈ వాగ్దానం అనేది ఒక చెక్ బుక్ లాంటిది. నేను ఒక సంగతి చెప్తాను వినండి. ఒక విధవరాలు ఉంది, ఆమెకు ఒకటే ఒక కొడుకు. వాడిని బాగా చదివించి వాడు మంచి వృద్ధిలోనికి వచ్చిన తర్వాత ఫారిన్ వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు చెప్పాడు, అమ్మా నువ్వు ఇప్పటివరకు నాకు కష్టపడ్డావు, మన చిన్న పూరిపాకలో నువ్వు ఉన్నావు, నేను వెళ్ళిన తర్వాత ప్రతి నెల నీకు డబ్బులు పంపుతాను, కాబట్టి నువ్వేం బాధపడొద్దు, నేను నిన్ను మర్చిపోను, నీ కష్టం నాకు తెలుసు, నీ దుఃఖం నాకు తెలుసు, నువ్వెంత వ్యాధితో నన్ను పెంచావో నాకు తెలుసు, నేను నిన్ను మర్చిపోను అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె డబ్బుల కోసం చూస్తుంది, డబ్బులు రావట్లేదు. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. అయితే పిల్లవాడు ఏమీ పంపట్లేదు. అయితే ఒక రోజున ఒక దేవుని సేవకుడు ఆమె దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆమె నులక మంచం మీద పడుకుని మూలుగుతూ ఆమె ఎంతో దీనస్థితిలో ఉంది. దీనస్థితిలో ఉంటే ఆయన అడిగాడు, అమ్మా నీ కొడుకు చూస్తే ఫారిన్లో ఉన్నాడు, మరి నువ్వేంటమ్మా ఇలాగ ఉండిపోయావు అంటే, అయితే ఆమె అంది, అయ్యా నా కొడుకు డబ్బులు పంపుతున్నాడు కానీ డబ్బులు పంపలేదయ్యా. మరి ఏం చేస్తున్నాడమ్మా అంటే, ఉత్తరాలు పంపుతున్నాడండి అంది. ఉత్తరాలు పంపుతున్నాడు, ఏదో లెటర్స్ వస్తున్నాయి, నాకు చదువు రాదు కదా, మరి నేనేం చేయాలి, అందుకే అక్కడ ఉంచేశాను. అప్పుడు ఆయన అన్నాడు తీసుకురా అంటే ఆమె నెలకు వచ్చిన ఇంత దొంత తీసుకొచ్చింది. 5 సంవత్సరాలది ఇంత దొంత తీసుకొస్తే ఈ పాస్టర్ గారు తీసి ఒకటి చింపగానే అందులో ఒక చెక్ ఉంది. అలాగా ఎన్ని ఉత్తరాలు ఉంటే అన్ని చెక్కులు ఉన్నాయి. అంటే ఏంటి, ఆయన ప్రతీ నెల డబ్బుని ఎలా పంపుతున్నాడు, చెక్కులో పంపుతున్నాడు. కానీ బుద్ధి లేని ఈవిడి ఆ చెక్కు విలువ తెలియదు కనుక నా కుమారుడు ఏం చేయట్లేదు, డబ్బులు పంపట్లేదు అన్నాడు. అయితే అప్పుడు ఆయన ఏమనంటే ఇవన్నీ లెక్కెట్టి, అమ్మా నీ కుమారుడే మర్చిపోలేదు నిన్ను, నువ్వు ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంకుకి ఇస్తే ఈ ఊరిలోనే నువ్వు కోటీశ్వరాలు అవుతావు. చూసారా, దేవుని వాగ్దానం ఏంటంటే ఒక చెక్ బుక్ లాంటిది. అది కొన్ని వాగ్దానాలు చాలామంది నమ్మరు. ఈ వాగ్దానాలు ఎందుకు నమ్మరు అని అంటే, వారి జీవితము వాగ్దానము అనేది నెరవేర్చబడాలంటే నీ జీవితము దానికి యోగ్యంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వాగ్దానం గురించి చెప్తా. దావీదుతో దేవుడికి వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు, నీ సింహాసనం మీద ఒకడు కూడా ఉండక మానడు అన్నాడు. మరి దేవుడు ఏమన్నాడు, కీర్తనలో చదువుతూ ఉంటాం, అయ్యా పగలున్నంత కాలము చంద్రుడున్నంత కాలము సింహాసనం మీద నీ కుమారులు ఈ తర్వాత ఉంటారన్నాడు. మరి ఆయన కుమారులు సింహాసనం మీద లేరు. నేను చాలా రోజులు ఆలోచించాను, మరి దేవుని వాగ్దానం ఏమైపోయింది, దేవుడు అబద్ధికుడా? మరి దేవుడు ఏమన్నాడు, ఉండక మానదు అన్నాడు, ఎందుకు మానింది అని చదువుతుంటే ఇర్మియా గ్రంథం చదువుతా. ప్రతిదీ దేవుని వాక్యంలోనే. రండి, నేను నా యొక్క ధ్యానము, నేను నా దినభాగం ఇర్మియా గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఎందుకు దేవుడు దావీదు సింహాసనం మీద వాళ్ళ పిల్లల్ని ఎందుకు ఉండనీయలేదు అని నాకు నా యొక్క డౌట్ దేవుడు తీర్చాడు. చూడండి, 36వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం
36వ అధ్యాయం 30వ వచనం చదవండి ఇప్పుడు ఎవరైనా. అందుచేతను యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడకు అతనికి ఎవడునూ లేకపోవును. చూడండి, ఎందుకు దావీదునేమో నీ సింహాసనం మీద నీ పిల్లలు ఉంటారని వాగ్దానం చేశాడు. మరి ఇక్కడ యెహోయాకీము దగ్గరికి వచ్చేటప్పటికి యెహోయాకీముని గురించి ఏమంటాడంటే, నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు నీకేం చేయడు, ఉండడు. దానికి కారణం ఏంటి అని చదువుతున్నప్పుడు చూడండి, అక్కడ ఏం రాయబడింది. 22వ వచనం, 36, 22, 9. చాలు. కాబట్టి ఈ యొక్క యెహోయాకీము దేవుడు వర్తమానం పంపాడు. రై ముట్టుకోకుతాను, కూర్చో. మీ పిల్లలు మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. యెహోయాకీము యెహోయాకీము దగ్గరికి దేవుడు వర్తమానం పంపాడు ఇర్మియా ద్వారా. ఈ వర్తమానం పంపినప్పుడు ఈ 2-3 పుటాలు అంటే 2-3 పేజీలు చదవగానే అందులో ఉన్న శాపాలు, అందులో ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలు, నువ్వు ఇలా చేయకపోతే నువ్వు ఇలా చస్తావు, ఇలాగా చేయకపోతే ఇలా నష్టపోతావు అని ఆ వాక్యం రాసి ఉంటే భయపడిపోయి చాకు తీసుకుని ఏం చేశాడు, దాన్ని కోసేసి అగ్ని కుంపట్లో వేసేసాడు. దాన్ని బట్టే ఏం జరిగిందండి, అతని సింహాసనం మీద ఎవడు ఉండక, చూడు అక్కడ రాశాడు ఆ మాట 30 వచ్చి ఏమన్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడకు అతనికి ఎవడును లేకపోవును. దావీదు చేసిన పనిని బట్టేమో దావీదుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ తర్వాత నీ సంతానము నీ సింహాసనం మీద ఏంటిది ఉంటుంది. మరి యెహోయాకీము చేసిన పనిని బట్టి ఆ వాగ్దానాన్ని బద్దలు కొట్టేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా అతని జీవితం అడ్డు వచ్చింది. అలాగే దేవుని పిల్లమైన మనము కూడా ఈ వాగ్దానములు ఎన్ని ఉన్నా, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా క్రీస్తునందు ఎన్ని ఉన్నాయి, అవునట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు వాగ్దానములు ఎందుకు, ఉదాహరణకు సంఖ్యాకాండంలో బిలాము ఒక ప్రవచనం చెప్పాడు. ఏం ప్రవచనం చెప్పాడు బిలాము? ఏం ప్రవచనం చెప్పాడు చెప్పండి. ముందేమో శపించడానికి వచ్చాడు, అవన్నీ ఆశీర్వాదాలు అయిపోయాయి. చివరికి ఆ యొక్క బాలాకుని పిలిచి, వరి నాయనలారా ఇప్పుడు అన్నీ నేను శపించాను కానీ ఆ శాపం ఆశీర్వాదం అయిపోయింది, అయితే నేను ఒక మాట చెప్తాను విను అని చెప్పి వెళ్ళాడు. చెప్తూ ఏం చెప్పాడు, ఏం ప్రవచించాడు, యాకోబులో ఏం చేయడు, నక్షత్రము ఉదయించును. చూడండి, అందుకని ఆ ప్రవచనాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు, ఆ నక్షత్రమును చూచి ఎక్కడికి వచ్చారండి, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చబడింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ వాగ్దానం అనేది ఏమిటంటే, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు, నీ ఇరుకులో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నిస్సాయంగా ఉన్నప్పుడు ఈ వాగ్దానం చేతబట్టుకుని నీ దేవుడిచ్చిన వాగ్దానం, దేవా ఇగో నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఈ వాగ్దానము ఇది నెరవేర్చు అని మనం బలంగా చెప్పడానికి అది మనకు ధైర్యాన్ని కలిగజేస్తుంది. అంతేగాని ఏదో అట్టమొక్కని పడేస్తే అది నీకు ఎందుకు ప్రయోజనం కాదు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవి క్రీస్తునందు ఎన్ని ఉన్నాయి, అవునట్టుగానే ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు చెప్పారు, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఏమాత్రము గతించవు. కాబట్టి నిరీక్షణ లేని వారు వాగ్దానాలు నమ్మరు. కాబట్టి దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మాట తప్పడు, మాట తప్పనటువంటి దేవుడు. అయితే ఇక్కడ మనం ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది అని అంటే, దేవుని వాక్యంలో రండి, ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. దేవుని వాక్యాన్ని ఎక్కడెక్కడ కట్టుకోవాలన్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. అక్కడ అన్నాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా
అద్వితీయుడగు యెహోవా. ఒక్కరు చదవండి, లేకపోతే అందరూ కలిసి చదువు ఈ మాటలు. రండి. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. మరి బైబిల్ ఉండగా రాయడం ఎందుకండి? దేవుని వాక్యం ఉండగా రాయడం ఎందుకు? అవసరమా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? నీవు నీ కుమారుని కానీ కుమార్తె కానీ దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? మొట్టమొదటి మన హృదయంలో ఉండాలి, వారికి అది నేర్పించాలి. తర్వాత దేవుని వాక్యం ఏమన్నాడు? సూచనగా వాటిని ఏం చేయాలి? సూచనగా ఏం చేయాలి? వాటిని కట్టుకోవాలి. ఇప్పుడు బైబిల్ అంతా తీసుకొచ్చి ఇదొక చేతికి, ఇదొక చేతికి, ఇదొక కాలుకి కట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? లేదు. కాబట్టి దేవుని వాగ్దానం అనేది అంటే అది ఏం చెప్పాడంటే భావసూచకంగా చెప్పాడన్నమాట. అంటే అలంకారప్రాయం, అంటే దాన్ని ఊహించుకుని చెయ్యాలి. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని తినాలని ఉంది కదా, నీ వాక్యం నాకు దొరక్క నేను భుజించి తిని అన్నాడు. ఒక రాజుగారు ఏం చేశాడంటే తినమన్నాడని చెప్పి పేపర్లు సించేసుకుని తినేసేవాడంట రోజును. చివరిగా రాజుగారి కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే, ఏమరా ఏం చేసావురా అని చూస్తే స్కానింగ్ తీశారంట. చేస్తే ఏముంది? మొత్తం పొట్టలో అంతా కాగితాలు ఉన్నాయి. ఏమరా అంటే దేవుని వాక్యం తినమన్నారు కదండి సార్, అందుకే తినేసానండి. కానీ తినమన్నది ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించమని. అంతేకాని బైబిల్ తీసుకుని తినమని కాదు. ఏమండి, రాజమండ్రి ఒక చిన్న పాప ఉంది, నాకు తెలిసిన, నేను సేవలో ఉన్నప్పుడు. ఆ పాప అప్పుడు ఎల్కేజీ అంత చదువుతూ ఉంది. బుక్స్ అని తీసుకొచ్చి తల కింద పెట్టుకుని నిద్రపోయేది. వాళ్ళు నాన్న అడిగాడు, ఎందుకేమ్మా బుక్స్ అన్ని తల కింద పెట్టుకున్నామంటే, డాడీ ఈ బుక్స్లో నాకు జ్ఞానం అంతా నా బుర్రలోకి వెళ్తుందని నేనేం చేసి దాని కింద పెట్టుకున్నాను అంది. ఏమంటే బుక్స్ పెట్టుకున్న మాత్రాన, బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన ఏమవుద్ది? ఏమండి, కొంతమంది దెయ్యాలు రాగానే ఏం చేస్తారండి? గుండెల మీద బైబిల్ పెట్టుకుంటారు. గుండెల మీద బైబిల్ పెట్టుకున్నా, తల దగ్గర బైబిల్ పెట్టుకున్నా అది పోదు. కానీ దేవుని వాక్యం ఎక్కడుండాలి? నీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ వాక్యం ఫలిస్తుంది. కాబట్టి అందుకని ఇక్కడ సూచనలుగా కట్టుకోమన్నాడు, తర్వాత భాషికముగా కట్టమన్నాడు దేవుని వాక్యాన్ని. అందుకని పౌలు ఇక్కడ చెప్పిన గంభీరమైన మాట ఏంటంటే, ఓ కొరింథీయులారా, దేవుని వాగ్దానములు ఎలాగున్నాయండి? అవునట్టుగా ఉన్నాయి. అదే కొరింథీ పత్రికలో పౌలు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులు ఏం చేయలేడు? వివేచింపలేడు. చూడండి, ప్రకృతి అంటే దేవుని నమ్మని వారు ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువారు దేవుడు, ఆయన రక్తం అంటే ఎవడో నమ్మడు. ఎందుకని? వాడు ప్రకృతి సంబంధమైన వాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన వాడు ఎప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మలేడు. అయితే ఆత్మీయులు మాత్రమే ఆత్మ ద్వారా సంగతులు ఏం చేస్తారు? వివేచిస్తారు. కాబట్టి ఈ యొక్క 2025 సంవత్సరం వచ్చిన మనము దేవుని వాగ్దానం మనం తీసుకున్నాం, మంచిదే. ఆ వాగ్దానాలు అన్నిటికీ కూడా అది నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో అది దేవుడు నెరవేర్చాలంటే నీ జీవితం దానికి యోగ్యంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నువ్వు అయోగ్యుడిగా ఉన్నావనుకోండి, వాగ్దానం ఎప్పుడు ఏం చేయదు? నెరవేర్చబడదు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, వాడికి అప్పటికే 2 ఆడపిల్లలు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను చెప్పల్సిన కూర్చున్న తర్వాత వాగ్దానం తీసిన తర్వాత చెప్పాడు, రే తమ్ముడు అని సంతోషంతో వచ్చి నన్ను శబాష్ అనిపించి కొట్టి అన్నాడు, రే తమ్ముడు, ఈ సంవత్సరం నాకు మగపిల్లాడిని ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు రా అన్నాడు. సరే, ఆ అక్క ప్రెగ్నెంట్ అయింది. తీరా డెలివరీ అయిపోతే 3 ఆడపిల్లలు పుట్టేసింది. అదే వ్యక్తి అంటాడు వచ్చి, ఈ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఇది నెరవేర్చలేదు. అప్పుడు నేను అప్పుడు అంటే పెద్దోడు కాబట్టి ఆలోచించిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఆ జీవితం ఏం బాగోదు కదా. ఆదివారం ఎప్పుడు 9 గంటలకు ఆరాధన కదా, 11:30 వస్తావు నువ్వు. మంగళవారం సంఘ ప్రార్థన కనబడు, బైబిల్ పట్టణంలో కనబడు, సువార్తలో కనబడు, ప్రత్యేక గుడిలో కనబడు, ఎప్పుడు కనబడు. ఆదివారం వచ్చి ఆదివారం వస్తావు.
అప్పుడు అలాంటప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఏం నెరవేరుస్తాడు? వాగ్దానం ఎప్పుడు నెరవేరదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగని దేవుడు అబద్ధికుడు కాదు. చూడండి, అనేక మంది పరిశుద్ధుల పట్ల దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు నాకు, మేము సేవకు వచ్చినప్పుడు యెషయా 41:9-10 దైవజనుడు ప్రార్థన చేసి మమ్మల్ని పంపాడు. ఆ వాగ్దానం ఎప్పుడు నేను కోరుతాను. అక్కడ దిగులు పడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండుము, నీకు సహాయం చేసేవాడు నేనే, నీతి అంత అక్షరం నేను ఆదుకుంటాను, నేను నీకు తోడై ఉంటాను. ఈ మాట ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఒకసారి నేను లంకాలపల్లి వెళ్ళాను. ఈ సంవత్సరం లంకాలపల్లి వెళ్ళిన తర్వాత అందరు గృహాలు దర్శించి వచ్చిన తర్వాత రాత్రి ఒక ఇంట్లో పండుకున్నప్పుడు ఇక స్నానం చేయాలని చెప్పి బాత్రూమ్ వైపు వెళ్ళడానికి కాలు పెట్టగానే ఒక తోక నాకు కాలుకి తగిలింది. కాలుకి తగిలితే నేనేమనుకున్నానంటే ఏ బల్లో తొండో అనుకున్నాను. వెళ్ళి పరిగెత్తుకు లైట్ వేసి చూస్తే కట్టల పాము. దాని తోక తగిలిందని చూసి అది పారిపోతా ఉంది. కాబట్టి దేవుని వాగ్దానం ఎప్పుడు నమ్మదగిందే. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే అప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అది అటు వెళ్ళబోయి ఇటు వెళ్ళింది అనుకో, ఇటు వచ్చి కరిసింది అనుకో, అక్కడ నుంచి ఏమైపోయాను? నా ప్రియమైన సోదరి సోదరులారా, మనము నమ్మిన దేవుడు మనుష్యుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే యోబు ఏం చెప్తాడంటే, నా విమోచకుడు. చెప్పండి ఎవరండి? గడి చెప్పాలి నాకు. భోజనాలు అయిపోతుంది, లేట్ అవుతుంది, అయినా సరే మీరు నన్ను ఇరిటేట్ చేయొద్దా? గడి చెప్పండి. ఏమన్నా ఏమంది? సజీవుడు బతికున్నాడు. ఏమో ఏమండి, మీలాంటి మొఖాలు చూసి ఏసై నమ్మని వాళ్ళు కూడా నమ్మకుండా పోతున్నారు. ఏమండి, యేసుప్రభుని ఎలా ప్రజెంటేషన్ చేయాలి? చాలామంది, ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన ఎలా ప్రజెంటేషన్ చేస్తా తెలుసా? ఏసై నమ్మక కష్టాలే, బాధలే, దుఃఖాలే, రోగాలే. ఇంకెవరు నమ్ముతాడు ఏసై దానికి? యేసుప్రభుని ఎవరు నమ్ముతాడండి? ఏమండి, కానీ యోబు ఏం చెప్తున్నాడు అక్కడ? యోబు ఏం చెప్పాడు? ఒక పక్కన భార్య దూషించింది, ఒక పక్కన ఆరోగ్యం పోయింది, ఒక పక్కన ఆస్తి పోయింది, ఒక పక్కన ఆ పిల్లలు పోయారు, ఒక పక్కన స్నేహితులు ఆదరించడానికి వచ్చిన స్నేహితులు పొడుస్తున్నారు. నువ్వు ఈ తప్పు చేసావు కనుక నీకు ఈ శిక్ష వచ్చింది, నువ్వేదో తప్పు చేసావు అందుకే నీ పిల్లలు చనిపోయారు, నువ్వేదో తప్పు చేసావు, నీ ఆస్తి పోయింది అందుకే నీకు స్థితి వచ్చింది, నీ పాపం ఒప్పుకో అన్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమంతయు అసహించుకునేటువంటి వాడు. అతని వంటి మనుషుడు భూమి మీద ఎవడు కూడా, చెప్పండి, ఎవడు కూడా లేడు. అలాంటి మనుష్యుడు ఆ స్నేహితులతో ఏం చెప్పాడండి? చెప్పండి, ఏమన్నాడు రా? నా విమోచకుడు, చెప్పండి గట్టి చెప్పండి, నా విమోచకుడు ఏం చెప్పాడు? గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి. ఇంకా నా విమోచకుడు ఎవరు? సజీవుడు. అది శారన్ కుమార్ బాగా చెప్పిందిరా, వెరీ గుడ్. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, సమస్యలు గుండా మనం వెళ్తాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన సజీవుడు, ఆయన మాట సజీవం. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. నెరవేర్చబడలేదంటే లోపం మన దగ్గరే ఉంది. ఆ లోపం సరి చేసుకో. దేవా, ఇన్ని గతించిన సంవత్సరాలు ఆ సంవత్సరాలు నెరవేర్చబడలేదు, ఈ సంవత్సరం అయినా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. నేను చెప్పగలను, ప్రతి సంవత్సరం వాగ్దానాన్ని దేవుడు నా పక్షంగా నెరవేర్చాడు. ఇక్కడ చాలామంది చెప్తారు, అయ్యా, చాలామంది వ్యక్తిగత సాక్ష్యాలు చెప్తారు, అయ్యా నాకు ఇలా సమస్యలో ఉన్నప్పుడు ఆ వాగ్దానం ప్రకారంగా ఆ వాగ్దానం ఏం చేయబడింది? నెరవేర్చబడింది. కాబట్టి ఈ అనుభవం సాక్షి ఉండాలంటే నువ్వు దేవుని నమ్ము, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఆ వాగ్దానాలు ఎన్ని ఉన్నా క్రీస్తునందు ఎలాగున్నాయి? అవునట్టుగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బల్లొద్దుకు వచ్చిన మనము, ఇక్కడ పౌలు గారు ఒక మాట చెప్పాడు, క్రీస్తునందు ఎలాగున్నాయి? అవునట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ 3 వాగ్దానాలు ఇచ్చారు. ఏం వాగ్దానాలు ఇవి? సార్వత్రిక, ఇప్పుడు మనం తీసుకునే వ్యక్తిగత వాగ్దానాలు, తర్వాత కుటుంబ వాగ్దానాలు తీసుకుంటాం, అలాగే సంఘానికి కూడా వాగ్దానాలు ఉన్నాయి. తర్వాత ఏంటి? ఇప్పుడు సార్వత్రిక సంఘ వాగ్దానం. ఇవి ఎన్ని ఇచ్చారు? దైవజనులు ఒకప్పుడు దైవజనులు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి వాగ్దానాలు ఇచ్చేవారు.
ఈ వాగ్దానాలు దేనికి అంటే, మా బాల్యంలో వాగ్దానము ఇది ఇప్పుడంటే ఫేస్బుక్ వచ్చేసింది, వాట్సాప్లో పెట్టేస్తున్నారు, అన్నీ పెట్టేస్తున్నారు. కానీ ఆ దినాలు ఏంటంటే డిసెంబర్ 31కి ఏం చేసేవారు, అది అప్పుడు చూపించేవారు అర్ధరాత్రి 12 తర్వాత. ఎందుకని? ఈ వాగ్దానము ప్రార్థనాపూర్వకంగా ఇవ్వబడింది. ఈ వాగ్దానాలు చూడండి, రండి మొట్టమొదటిగా రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము రండి, 5వ వచనము చివరి భాగం ఏం రాయబడింది? 21వ అధ్యాయము 5వ వచనం తీయాలి తొందరగా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది ఏమన్నాడు? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. సమస్తము నూతనం. దీన్ని ఆధారంగా మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 5:17లో క్రీస్తు యేసునందు ఎడలవాడు నూతన సృష్టి. కాబట్టి ఆదామును నూతన సృష్టి చేశాడు, ఆ సృష్టి పాడైపోయింది. అయితే యేసు క్రీస్తు ప్రభువారిలో మనం ఏం చేయబడ్డాం? క్రీస్తులో ఉన్నవాడెవడు? నూతన సృష్టి, పాతవి గతించిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ రాయబడింది 21వ అధ్యాయం 1వ వచనంలో నూతన ఆకాశమును నూతన భూమిని నేను చూచి తిని అన్నాడు. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయింది? గతించిపోయింది. సముద్రము ఎక్కనూ లేదు. తర్వాత దేవుని పట్టణం అనేటి యెరూషలేము ఆయన సిద్ధపరచబడి భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె వల్లే పైనుండి దిగొచ్చుట నేను చూచి తిని అన్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటంటే పాతవన్నీ ఏమైపోయాయి? గతించిపోయి నూతనమని చేశాడు. అంటే పాత పగలు, పాత కక్షలు, పాతవన్నిటిని దేవుడు ఏమన్నాడు? విడిచిపెట్టమని. ఇక్కడ ఏమన్నాడంటే నేను నూతనంగా ఏమన్నాడు? ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను. నూతనంగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు కుటుంబము పాడైపోయిందా, దాన్ని దేవునికి అప్పచెప్పారు అనుకోండి, నూతనంగా చేస్తాడు. వ్యక్తులు పాడైపోయారా, దేవుని దగ్గరకు వచ్చేందుకు నూతనంగా చేస్తాడు. అలాగే మనుషులుగా మనము ఏది పాడైపోయినా దాన్ని దేవుడి దగ్గర తీసుకుని వస్తే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. కాబట్టి ఇది 3 వాగ్దానాలు. సంవత్సరానికి సంవత్సరం ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే ఒక్కొక్క వాగ్దానము 3 నెలలు అన్వయించుకోవాలి. 3 నెలలు ఏం చేయాలి? అన్వయించుకో. అందుకే ఏమనంటే ఇదిగో ఏమన్నాడు ఇక్కడ మాట? సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాం. మనుష్యుడు నూతన సృష్టి, అందుకే నూతన పురుషుడు అంటాడు, నూతన జీవం అన్నాడు. అన్నీ కూడా యేసుక్రీస్తులో ఏముంది? నూతన సృష్టి, నూతన స్వభావము, తర్వాత నూతన జీవము, అలాగే సమస్తమును నూతనమైనగా చేయుచున్నాడు. అందుకే యెషయా 43 అధ్యాయాలు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయుచున్నాను. కార్యం నూతనంగా దేవుడు చేస్తాడు. మనుషులు అనుకోవచ్చు ఇంకేంటి బాగుపడరా అనుకోవచ్చు. ఏమండి యోబు జీవితంలో మనం చూస్తే యోబు చివరికి వెళ్ళిపోయాడు. ఎవరు అనుకోరు అంత పైకి మళ్ళీ తిరిగి వస్తాడని. కానీ ఒక్క రోజులో పోయిన ఆస్తి అలాగ మళ్ళీ ఒక్క రోజులోనే దేవుడు తిరిగి తీసుకుని వచ్చు. కారణం ఏంటి? యోబు జీవితంలో ఆరాధన ఉంది, యోబు జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ ఏముందండి? స్వనీతి ఉంది యోబుకి, స్వనీతి. ఏమండి చాలామంది దేవుని పిల్లకి ఆత్మీయమైన గర్వం ఉంటుంది. ఆత్మీయమైన గర్వం, ఈ ఆత్మీయమైన గర్వము ఎప్పుడు కూడా మనిషిని పాడు చేస్తుంది. పౌలు లాంటి వాడే చెప్పాడు, నేను గమాలీయుల పాదం యొద్ద విద్యను అభ్యసించేటువంటి వాడను అన్నాడు. 8వ దినాన్న సున్నతి చేయబడినటువంటి వాడను, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అన్నాడు. కానీ అలాంటి ఆయన చివరికి సమస్తమును ఏం చేశాడు? పెంటగా ఎంచుకున్నాడు. ఇదేం పనికిరావురా నాయన. పునరుత్థానములో అంటే తిరిగి నేను లేపబడాలంటే నేను బెన్యామీనుడను, అది పనికిరాదు. నా చదువు పనికిరాదు. నేను ఎవరి దగ్గర తర్పిది పొందినది పనికిరాదు.
ఏమీ పనికిరాదు. కానీ ఒక్కటే, ఏ విధము చేతను మృతుల్లో నుండి నేను పునరుత్థానం కలుగు నిమిత్తము క్రీస్తు యేసునందు ఉన్నతమైన బహుమానం కొరకు ఏం చేస్తున్నాను, పరిగెడుతున్నాను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క యోబు ఎప్పుడైతే ఆత్మీయ గర్వం ఉందో నష్టపోయాడు. అయితే ఎప్పుడైతే తగ్గించుకున్నాడో అక్కడ అంటాడు, నేను వినికిడి చేత నీ మాట విని ఏదో మాట్లాడేశానయ్యా, ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను, ఇప్పుడు నేనేం చేస్తాను, బూడిదలో పడి ఏం చేస్తాను, పశ్చాత్తాపడుతున్నాను. బూడిదలో కూర్చుంటే కానీ దేవుడి విలువ తెలియలేదు. ఎక్కడికి వెళ్తానండి, దేవుని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు ఆయన? ఎక్కడ కూర్చొని అర్థం చేసుకున్నాడు? కన్నులారా ఎక్కడ చూశాడు? బూడిదలో ఉన్నప్పుడు. చూడండి, అందుకే దేవుడు అక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ యోబు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు ఏంటంటే ఎంత సున్నిత తెలుసా? పొద్దున్నే లేచాడు, అరుణోదయమున తన పిల్లల నిమిత్తం ఏం చేశాడు, శుద్ధీకరించి బలులు అర్పించేవాడు. అంటే కుటుంబం కొరకే. కానీ ఈ నష్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు? నిద్రపోవద్దే, వినండి, ఏం నేర్చుకున్నాడు? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇతరులని నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అలాగున ఇతరులు నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు దానికి మనకు జ్వరం ఉన్నప్పుడు అబ్బా ఎంతో జ్వరం వచ్చిందండి, నాకు బాగోలేదండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇతరులు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా వాళ్ళకేదో జ్వరం వచ్చిందంట, పర్లేదులే, ఇలాగన ఉంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లు, ఆత్మీయంగా ఎదగవు. ఒక్కని భారంలో ఒకడు ఏం చేయాలి అన్నాడు బైబిల్? భరించాలి. ఒక్కని భారంలో ఒకడు భరించాలి. కాబట్టి ఇతరులు ఏ విధంగా అయితే శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు వారిని మన శ్రమలు తీసివేయలేం, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వాళ్ళు తీసుకున్న భారం మనం తీసుకుని ప్రార్థన చేస్తే వాళ్ళు దీవించబడతారు, మనం కూడా దీవించబడతాం. రెండవదిగా రండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. అరే లోకని బైబిల్ లేదురా, బైబిల్ తీ నువ్వు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము. నేను చెప్తున్నప్పుడు బైబిల్ చూడండి. వచ్చాము, చివరిలోకి వచ్చేసాము, కొంచెం ఆలస్యంగా మొదలెట్టాం కదా మనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం చూడండి. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దావీదు సమస్తమును రక్షించెను అంటే అర్థం ఏంటి? కోల్పోయిన దాన్ని తిరిగి ఏం చేయబడింది? సమకూర్చబడ్డాడు. ఈ మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు సిక్లకు వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? అమాలేకులు వచ్చి ఆయన భార్యలను పిల్లలను ఆస్తిని అంతటిని పట్టుకుపోయారు. ఆయన దగ్గర 600 మంది సైన్యం ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మనుషుల బుద్ధి అంత, ఎవరైనా కావచ్చు. వాళ్ళు అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు దావీదు దగ్గరికి బతకడానికి వారు వచ్చారు. దావీదు వారికి ఆహారం ఇచ్చి పోషించి అధిపతి అయ్యాడు. ఇప్పుడు ఆ సమయము వాళ్ళు జీవితం బాగోలేదు కాబట్టి దావీదుకి లోబడి ఉన్నారు. ఇప్పుడు వారు అధికారులు అయిపోయారు కనుక, ఇప్పుడు నష్టం వచ్చింది కనుక ఇప్పుడు వారు ఏమన్నారు తెలుసా? వాళ్ళందరూ తిరిగి వచ్చేటప్పటికి అక్కడ బూడిద తప్ప ఏమీ మిగల్లా. ఇప్పుడు అన్నారు, ఈ నష్టం ఎవరి వల్ల వచ్చిందిరా? దావీదు వల్ల వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? దావీదు వల్ల వచ్చింది. ఎవడు సులకనగా ఉంటే ఆడి మీద రాయేసేస్తాం మనం. దావీదు వల్ల వచ్చింది అన్నారు. అంతే, అక్కడ ఆగిపోయారా? ఆగిపోలేదు. ఏమన్నారండి? ఈయన్ని రాళ్లతో కట్టు చంపేయండి అన్నారు. ఎంత భయంకరమండి ప్రజలు. ఏమండి, అప్పటికే మా దావీదు గారు గొప్పవాడు అన్నవాళ్ళు ఇప్పుడు దావీదుని ఏమన్నారు? చంపేయనన్నారు. కారణం ఏంటి? దావీదు తప్పు లేకపోవడం కాదు, దావీదు కూడా తప్పు ఉంది. 27 అధ్యాయానికి వెళ్తే అక్కడ అంటాడు, నేను ఒక్కడిని ఉంటుట మంచిది కాదు అని చెప్పి ఏదో ఒక రోజున సౌలు వచ్చి నన్ను చంపేస్తాడని చెప్పి ఏం చేశాడు? పారిపోయాడు. దావీదు రాజుగా అభిషేకించిన తర్వాత ఎంతోమంది దేవుడు పంపి
దావీదుని ప్రోత్సాహపరిచాడు. ఇప్పుడు రాజు అవ్వాల్సిన యోనాతాను రాజు. ఆ యోనాతాను ఏమని చెప్తున్నాడు దావీదుతో, దావీదు నువ్వు రాజు అవుతావు, నేను ఈ సహకారిని అవుతాను. ఆ మాట కూడా నమ్మలేకపోయాడు. తర్వాత అబిగైల్ చెప్పింది, దావీదు గారు మీరు గొప్ప రాజు అవుతావు, కాబట్టి అది కూడా నమ్మలేకపోయాడు. ఏమండి, ఇవన్నీ నమ్మకుండా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. దావీదు ఎందుకు అభిషేకించబడ్డాడు? దేవుని ప్రజలను కాపాడడానికి అభిషేకించబడ్డాడు. ఫిలిష్తీయులు ఎవరు? దేవునికి శత్రువులు. జాగ్రత్త గమనించండి. దేవుని ప్రజల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా దేవుని ప్రజలను మనం అవమానపరచకూడదు. గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రజల యొక్క బలహీనతలు ఇతరుల దగ్గర చెప్పకూడదు. అది ఇతరులకు ఎంతో నష్టం. ఇతరులు ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోతారు. రెండవదిగా అంటే ఇప్పుడు నాలాంటి ఒకటి ఉన్నాడు అనుకోండి, నా బాల్యంలో నుంచి నా బుద్ధి కొంచెం మంచిది కాదు. ఎందుకంటే ఎవడన్నా ఒక వ్యక్తి నేను అది ఒకవేళ చిన్నప్పుడు మా అమ్మతో ఎవరైనా గొడవాడినా ఇంకా ఆడితో మాట్లాడేసేవాడిని కాదు. బాల్యంలో కొన్ని సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటనలు ఎవడు కూడా మర్చిపోయాడు. కాబట్టి నా బాల్యంలో కొన్ని సంఘటనలు చూశాను. వాళ్ళు పెద్దయ్యారు కానీ నేను మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు వచ్చి ఎరా బాగున్నావా, మన పెళ్ళి వచ్చి కౌగులించుకున్నారు, పట్టుకున్నారు, కానీ నా హృదయము అతకలేదు. వాళ్ళతో నా హృదయం అతకలా. ఎందుకంటే అది బాల్యంలోనే గుర్తొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోదు ఏంటంటే, దావీదు దేవుడు ప్రేమించాడు. దావీదును ప్రోత్సాహం ఇతరులు కూడా వాడుకున్నాడు. అయితే ఇక్కడ ఉంటా మంచిది కాదని చెప్పి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫిలిష్తీయులతో కలిసి ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు దావీదు? దేవుని ప్రజలను చంపడానికి వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరినండి? దేవుని ప్రజలను. ఏ ప్రజల కొరకైతే గొలియాతు దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు పారిపోయినప్పుడు ఏమన్నాడండి? ఎంత ధైర్యంతో ఒక మాట వాడాడు. ఏమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, జీవమగల దేవుని సైన్యాన్ని తిరస్కరించిన వీడు ఎంతటి వాడు అన్నాడు. అలాంటి దావీదు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి ఫిలిష్తీయులతో కలిసి ఎక్కడికి వచ్చాడు? యుద్ధానికి వచ్చాడు. దేవుడు చూశాడు. దేవుడు ఊరుకుంటాడా? అమాలేకులు పంపాడు. అమాలేకులు వచ్చి ఏం చేశాడు? మొత్తం కాల్చివేశారు. ఇప్పుడు అంతా నాశనం అయిపోయింది. తిరిగి అక్కడ ఫిలిష్తీయులు నమ్మలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి భార్యలు లేరు, పిల్లలు లేరు. అంతలోకి ఆయన వెనకాల ఉన్న దండు ఏమంది? చంపేయండిరా అంది. దావీదు రాళ్ళతో కొట్టి చంపేయండిరా అంది. ఒకటా కారణం? దావీదు ఒక్కడేనా? దావీదు ఒకటే కారణం కాదు. అప్పుడు అందరూ విడిచిపెట్టేశారు దావీదుని. అప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ధైర్యం దేని బట్టి? దేవుడు వాగ్దానాన్ని బట్టి. దేవుడు కనికరింగల దేవుడు కదా. దేవుడు సమకూర్చేటువంటి దేవుడు. ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం ఆ మాట. ప్రజలు ఎక్కడికి చెదిరిపోయినా తిరిగి అక్కడి నుంచి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను విని వారిని సమకూరుస్తాను. చివరికి దావీదు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అక్కడ రాశాడు, అక్కడ యోపోదుని తెమ్మన్నాడు. యోపోదుని తెచ్చిన తర్వాత అక్కడ దేవుడిని అడిగాడు, అయ్యా ఈ దండు నేను కలుసుకోనా? అది నాలాంటి ఏం చేద్దాం తెలుసా? ఏమిరా దావీదు, 6 నెలలు నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు నన్ను నమ్మలేదు, నన్ను ఇడిచిపెట్టేసావు, ఇప్పుడు వచ్చి నీకు అవసరం ఉందని సమస్యలో నువ్వు ఉన్నావని ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా నేను అని అందు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు కనికరం గల దేవుడు. మన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. దావీదు ఎప్పుడు వస్తాడా అని చూశాడు. వచ్చిన తర్వాత దేవుడు దావీదుతో అన్నాడు, దావీదు ప్రార్థన చేశాడు, దేవా నేను ఆ దండును కలుసుకుంటానా? నువ్వు కలుసుకుంటావు. చూడ మాట చూడండి, 8వ వచనం. నేను ఈ దండును తరిమేడ దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరూ నీవు ఏమిచ్చాడు దేవుడు? బైబిల్ ఇచ్చాడా? వాగ్దానం ఇచ్చాడా? గట్టి చెప్పాలి ఇప్పుడు నాకు. ఏమండి ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. తప్పక నువ్వేం చేస్తావు? ఇది పట్టుకున్నాడు దావీదు. దేవుని ఆ దినాల్లో బైబిల్ లేదు, దేవుని మాట, ఆ మాటే దేవుని వాక్యంగా రాయబడింది. కాబట్టి దేవుడు చెప్పాడు నువ్వు కలుసుకుంటావు అన్నాడు. అది ధైర్యం తెచ్చుకుని వెళ్ళాడు. ఏం చేశాడు? సమస్తమును రక్షించుకోడు. నా ప్రియమైన సోదరులారా, మనం కూడా గడిచిన దినాలన్నింటిలో కూడా మనం దేవుని విడిచిపెట్టేశాం. ఈ సంవత్సరంలోనైనా మళ్ళా దేవుని వద్ద విచారణ చేసినప్పుడు
దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దావీదుకు సహాయం చేసిన దేవుడు సమస్తాన్ని దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ మన కోల్పోయిన అంతటి దేవుడు ఏం చేస్తాడు? నీ ఏదైనా తిరిగి సమకూరుస్తాడు. నువ్వు దేవుని హృదయాన్ని సంతోషపరిచినప్పుడు, దేవుని హృదయాన్ని నువ్వు ఆనందింపజేసినప్పుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆహాబుతో ఏం చెప్పాడు దేవుడు? నువ్వు చేస్తావు, నీ భార్య చేస్తుంది, నీ పిల్లలు చేస్తారు, బయట భూములు తింటారు, కుక్కలు తినేస్తే అన్నాడు. ఆహాబు భయపడిపోయి బట్టలు చించుకొని గోను పట్ట కట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా తెలిసి ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా ఆహాబుని చూసావా? ఇప్పుడు అతను దీనత్వం నేను చూసి నా హృదయం ఏమైపోయింది? మారిపోయింది. ఏమండి? అప్పుడు ఏలియా ఏమనుకోవాలి? నిన్న ఇదే దేవుడు ఏం చెప్పాడు? చంపేస్తాను, ఏమండి, చంపేస్తాను, అది భార్య చేస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ రాగానే, రేపు పొద్దున్న రాగానే ఏమైపోయింది? మనసు ఏమైపోయింది? మారిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇలాగ ఉన్నామనుకోండి, మన దేవుడు కూడా అలాగే ఉంటాడు. మనం దీనులుగా ఉండి, మనం తగ్గించుకుని, మనం దేవునికి లోబడితే ఆయన కూడా దీనుడైపోతాడు. అది దేవుని మనసు. దావీదు ఎరిగాడు. అందుకే దావీదు ఈ కీర్తనలన్నీ చదవండి. ప్రతి దాంట్లో దేవా నన్ను క్షమించని, నన్ను సమకూర్చని. నేను చూసాను కదా 51 దావీదు కీర్తనలో, నా హృదయంలో అంతరంగంలో నువ్వు నూతనంగా ఏం చేయాలి? నువ్వు పుట్టించు ప్రభువా. తర్వాత ఒక దగ్గర అంటాడు, నా హృదయాన్ని పరిశోధించు దేవా. తర్వాత 130 దావీదు కీర్తనలు అంటాడు, నువ్వు దోషాలు కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడు దేవా. అయినా నీ యొద్ద ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. నేను నీ దగ్గర కనిపెడుతున్నాను దేవా. అంతే. దేవుడు ఏం చేశాడు? మనసు మార్చుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, గర్విష్ఠులుగా మనం ఉండొద్దు. మనం ఎప్పుడు దీనులుగా ఉన్నప్పుడు దావీదు నష్టపోయింది. ఆ దినాల్లో భార్యను పోతే దారు. ఎందుకంటే ఆ దినాల్లో ఎంత భయంకరమంటే, ఆ యొక్క భార్యలు చెరిపేస్తారు, పిల్లలను చంపేస్తారు, ఆస్తులు దోచుకుంటారు అమాలేకీయులు. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేశాడు? కాపాడాడు, సమస్తాన్ని రక్షించాడు. దేని బట్టి? దేవుని యొద్ద విచారణ చేయడం బట్టి. దేవుని యొద్ద విచారణ చేస్తే కోల్పోయిందని దేవుడు తిరిగి సమకూరుస్తాడు. మూడవదిగా చూద్దాం రండి. యోవేలు గ్రంథము 2:25 మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యం జరిగించిన దేవుని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, వంగల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మరలా, ఏంటండి మరలా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమన్నాడు? మరలా ఇస్తాను అని అర్థం. వెళ్తూ ఏమంటామండి? ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, నేను మరలా వస్తానని మీ ఇంటికి అంటాం. మీ ఇంటికి చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు తెలియదు, కొన్ని పద్ధతిలో కొంచెం దుఃఖంగా ఉన్న ఇంట్లోకి వెళ్ళామనుకోండి, మళ్ళా వస్తున్నామని చెప్పకూడదంట. ఒకరు చెప్పారు నాకు, ఎంతవరకు తెలీదు. ఒకసారి మా అన్నయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అవుతున్నాడు. మా అమ్మ అంది నర్సుతో, అమ్మ ఎల్లు వస్తామమ్మా అంది. ఆవిడ తెగదిట్టింది మా అమ్మని. ఏంటండి అమ్మగారు మళ్ళీ వస్తారు మీరు ఇక్కడికి? ఏమండి? కానీ కొన్ని స్థలాల్లో ఏం చెప్తాం? అయ్యమ్మా మరలా ప్రభు చిత్తం అయితే మరలా మనం మీ ఇంటికి వస్తామమ్మా అంటాం. అయితే అర్థం ఏంటి? మరలా వస్తామంటే సంబంధం బాగున్నట్టు. ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడంటే, కోల్పోయిన దానిని మరలా మీకు నేనేం చేస్తాను? ఇస్తాను. చూడండి, ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నూతనమైన చేస్తాడంట. సమస్తమును రక్షించేటట్టు చేస్తాడు. తర్వాత పసరు, గొంగలి, చీడ పురుగులు, మిడతలు, అది ఎవరిది? మహాసైన్యం. ఎవరిదంటే? దేవుని సైన్యం. తినివేసిన పంట మరలా మీకు నేను చేస్తాను? ఇస్తాను. కాబట్టి అయితే ఎప్పుడు నేను ఒక్క మాట చేస్తాను. దీనికి కండిషన్ ఒకటి ఉంది. ఏంటంట? రండి 14 వచ్చిన 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఇప్పుడైనను మీరు ఏం చేయమన్నాడు? అర్థమైందండి? ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడు ఒక బుక్ రాశాడు. వ్యభిచారపు ఆత్మ చంపివేయబడాలంటే 7 దినాలు కట్టిక ఉపవాసం అంటే. ఏమండి? మన ఆత్మ సరిగ్గా లేదనుకోండి, మన శరీరాన్ని ఏం చేయాలి? కష్టపెట్టేశారనుకోండి, మన ఆత్మ వర్ధిల్లుతుంది.
ఏమండి, ఉపవాసం చాలా మంచిది, శరీరానికి మంచిదే, ఆత్మ కూడా మంచిదే. అందుకే ఉపవాసం చేయాలి దేవుని పిల్లలు. మనం అనుకోవచ్చు, ఒక సేవకుని అడిగాను నన్ను, దేవుని దగ్గర ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ఇవ్వు 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 అనాలా, దేవుడికి తెలీదా ప్రార్థన చేయాలా దేవునికి? అప్పుడు అనుకున్నాను, ఈడేం సేవకుడు రా నాయన, సరిగ్గా దేవుని వాక్యం అర్థం అవ్వలేదు అన్నాడు. ఉపవాసము అంటే వేరొకడు వాసము. ఉపవాసం గురించి చాలాసార్లు చెప్తా ఉంటాను నేను. ఉపవాస ప్రార్థన బైబిల్ ఎక్కడ చూసినా ఆ ప్రార్థన ఎప్పుడు వెనక్కి తిరిగి రాలేదు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఉద్యోగాన్ని కొరకు, ఎవరి కొరకైనా సరే. ఏమండి, వంకవారిగుడిలో మాట నేను ఉన్నప్పుడు ఒక భార్య భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయి పాపం భార్య యవనస్తురాలు, మంచి ఆవిడ చాలా మంచి పిల్ల ఏడ్చుకుంటూ వచ్చింది. ఏడ్చుకుంటూ వస్తే అప్పుడు నేను దెబ్బరకి చెప్పమ్మా, ఉపవాస ప్రార్థన చేయి, తిరిగి వస్తాడు. ఆవిడ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. వారానికో 10 రోజులకో తిరిగి వచ్చేసాడు. నా ప్రియమైన సోదరులారా, ప్రార్థన శక్తి చాలా ప్రాముఖ్యమైంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, పసరు, గొంగలి, చీడపురుగులు, మిడుతలు తినివేసిన పంట. చూడండి, నేను షుగర్ పేషెంట్ని అయినా సరే ఆ రోజు మందు వేసుకోకుండా నేను ఉపవాసం చేస్తా. కాబట్టి మీరు ఆత్మీయంగా మీ పిల్లలు దీవించబడాలంటే ఏం చేయబడాలి? మీరు తల్లిదండ్రులకు ఉపవాసం చేయాలి. మీ పిల్లల భవిష్యత్తు అది. మీ పిల్లల కోసం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? తినుము, త్రాగుము, సుఖించము, ఏదో ప్రార్థన చేసి పైపైన ప్రార్థన చేస్తే సరిపోద్దు. ఏమండి, పైపైన ప్రార్థన చేస్తే సరిపోద్దు. నేను చాలా పెద్ద కుటుంబాలు చూసాం. ఏమండి, నేను చెప్పను, మాకు తెలిసిన కుటుంబాలు బోల్డ్ ఉన్నాయి. ఆ ఇంట్లో ప్రార్థన ఉండదు, ఆ ఇంట్లో వాక్యం ఉండదు, అన్నీ ఉంటాయి. ప్రార్థనకి వెళ్తారు, వస్తారు, వాక్యం చదువుతారు, వెళ్తారు. కానీ ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో ఏముండదు? నెమ్మది ఉండదు, ప్రార్థన ఉండదు. కాబట్టి ఒకసారి నేను చెప్పాను, కనీసము ఉపవాస ప్రార్థన చేయకపోయినా కనీసం వారానికి ఒకసారైనా గృహకూడి పెట్టించుకోమ్మా అని చెప్పాను. కొన్ని రోజులు పెట్టించి మళ్ళీ మానేసాడు. ఎంతో నష్టం, వాళ్ళు నష్టం గుండా వెళ్తున్నారు. దానికి కారణం ఏంటి? దేవుడు ఉండాలి మనకి. నా ప్రియమైన సోదరులారా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఏం చేయబడతారండి? గడి చెప్పాలి. ఏం చేయబడతారు? రక్షించబడతారు. ప్రార్థన చేసేవారు రక్షించబడతారండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాసం, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు ఏమనంటే, పసరు, గొంగలి, చీడపురుగులు, మిడుతలు తినివేసిన పంట నేను మీకు ఇస్తా. అయితే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే శరీరానికి ఉపవాసమే కాదు, ఆత్మ కూడా ఉపవాసం. ఎలాగన్నాడు? 14 వచ్చిన 13 చూడండి. మీ దేవుడిని యెహోవా కరుణావాత్సల్యం గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడైండి, తాము చేయనుద్దేశించి కీడు చేయక పశ్చాత్తాపాన్ని గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిప్పుకొనడి. ఏంటండి? ఉపవాసము చేసినప్పుడు మన శరీరం నలిగిపోద్ది. ఉపవాసం చేసినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి భావోద్రేకాలు నలిగిపోతాయి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, వారానికి ఒకసారి ఉపవాసం చేయండి. అది మీ కుటుంబానికి ఎంతో క్షేమం, మీ పిల్లలకి ఎంతో క్షేమం. అది మీ భర్తకు, భార్యకు, మీ ఇంట్లో ఉన్న దానికి క్షేమం. ప్రార్థన చేసేవాడు లేకపోతే ఆ ఇంటికి శాపం అని గుర్తెట్టుకోండి. 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన కాదు. ఏమండి, ఒక మాట చెప్పి ముగిస్తానే, అయిపోయింది. ఒక బస్సులో వినాలి మీరు, ఈ మాట మంచి మాట. ఒక బస్సులో కొంతమంది ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఆ బస్సులో ఒక స్వామీజీ ఉన్నాడు. పెద్ద మెరుపులు, పెద్ద ఉరుములు వస్తున్నాయి. ఈ యొక్క డ్రైవర్ గారు ఆ మెరుపులకి తట్టుకోలేక అలా తిప్పగానే ఉన్నాడు. పడిపోకుండా కాపాడబడ్డాడు. అయితే ఆ స్వామి అన్నాడంట, ఎవడో మీలో తప్పు చేసినవాడు ఒకడు ఉన్నాడు, ఆడు కానీ వెళ్ళి ఆ చెట్టును ముట్టుకోవాలి. ఆ చెట్టును ముట్టుకున్న తర్వాత అక్కడ పిడుగు పడుతుంది, ఆడు చస్తాడు, మిగతాలు బాగుపడతారు అన్నాడు. సరే, ఒక్కొక్కడు వెళ్ళారు, చెట్టుని ముట్టుకున్నారు, పిడుగు పడలా. ఒకడు వచ్చాడు, తర్వాత 2 వెళ్ళారు, తర్వాత 10 మంది వెళ్ళారు. లాస్ట్కి చివరి వాడు 99 మంది, 100 మంది, 99 మంది వెళ్ళొచ్చారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఆ ఒకడే ఈడు ఎదవా, ఈడే తప్పు చేశాడు అనుకున్నారు.
సరే పాపం ఈయన అమాయకుడు సరే వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు పిడుగు పడింది. పిడుగు ఎక్కడ పడింది? చెట్టు మీద పడలా, బస్సు మీద పడింది. అంటే ఆ వ్యక్తిని బట్టే బస్సు ఆ 99 మంది ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. కాబట్టి ప్రార్థన చేసి నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేయండి. అందుకే పసరు గొంగలి చీడపురు మిడతల పంటను మీకు ఏం చేస్తాను? ఇస్తాను. ప్రార్థన సమకూరుస్తాను. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, కుటుంబంగా ప్రార్థన చేయండి, సంఘంగా ప్రార్థన చేయండి. ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. సరే, చాలామందికి నేను అలా చేసి చూపించాం. అయ్యా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఉపవాస ప్రార్థన చేయంటే అనేక మంది సమస్యలు ఏం చేయబడ్డాయి? పరిష్కరించబడ్డాయి. గొప్ప కార్యాలు జరిగాయి. ఇది మా అనుభవం. కాబట్టి వారానికి ఒక్కరోజైనా నీ పిల్లల కోసం కడుపు మార్చుకో. నీ పిల్లలు దీవించబడతారు. నీ పిల్లలు కానీ కడుపు మార్చుకుని పనులు లేకుండా తిరగడం కాదు. చాలామంది పనులు చేసుకుంటూ ఏం చేస్తాడు? ఉపవాసం అంటారంటారు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఉపవాసం అన్నప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళాలి. నీ గదిలో యేసుప్రభువారు ఏమన్నాడు? ఉపవాసం చేయనప్పుడు ఏం వేసుకోవాలి? అందరికీ తెలియాలి. ఫోన్లు చేసిన ఉపవాసం ఉన్నాను. ఏమండి? ఎలా చేయాలి ఉపవాసం? ఏమని దిగులుగా పెట్టుకు రావడానికి ఎలాగ ఉంటారు. ఏంటంటే ఉపవాసం చేస్తున్నానండి తెలియాలి. అప్పుడే పోయింది నీ ఉపవాసం. కానీ ఉపవాసం చేయనప్పుడు నీ గదిలోనికి నువ్వు వెళ్ళి తలుపు వేసుకొని దేవుడు నువ్వే, ఇంకెవడు రాకూడదు. దేవుడు నువ్వే. కాబట్టి నా ప్రియమైన సోదరు చేయండి. దేవుడు ఈ సంవత్సరము మరలా నూతనమైన క్రియ చేస్తాడు. రెండవదిగా సమస్తాన్ని దేవుడు తిరిగి రక్షిస్తాడు. మూడవదిగా ఏమన్నాడు ఇక్కడ? మరలా మీకు ఇస్తాను. అలాగే ఇచ్చినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.